కామవరపుకోట భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా విశిష్ట సేవలు అందించిన శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి సభ కామవరపుకోట తపస్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్కూల్ కరెస్పాండెంట్ జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు అతిథిగా పాల్గొన్న ప్రజా నాట్య మండలి ఏలూరు జిల్లా సీనియర్ నాయకులు జానపద కళాకారులు టీవీఎస్ రాజు పాల్గొని ప్రసంగిస్తూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తెచ్చారని, ప్రైవేట్ వారి చేతుల్లో ఉన్న బ్యాంకులను జాతీయం చేసి సామాన్య ప్రజల బ్యాంకు మెట్లు ఎక్కి అవకాశం కల్పించారని, ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న అనేక ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వపరం చేశారని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా కొన్ని సంస్థానాలకు నాటి ప్రభుత్వం నుండి పొందుతున్న రాజాభరణాలను రద్దు చేశారని, అత్యవసర పరిస్థితుల కాలంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమానికి శ్రీమతి ఇందిరాగాంధీ ఆనాడే శ్రీకారం చుట్టారని, భారతదేశంలో కాకుండా రష్యా, చైనా, క్యూబా, వియత్నాం, మలేరియా లాంటి దేశంలో కూడా స్నేహ సంబంధాలు కొనసాగించి దేశంలో అలిగిన దేశాల అగ్రనేతగా శ్రీమతి ఇందిరాగాంధీ పేరు ప్రతిష్టలతో కూడిన ప్రధానమంత్రిగా కీర్తి గడించారని టీవీఎస్ రాజు అన్నారు. తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని వాడవాడలో జరుపుకుంటుంది. 10 గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న పల్లెటూరు నుండి 10 కిలోమీటర్ల వయసు ఉన్న పెద్ద నగరాల వరకు కూడా ఆ మహాతల్లి జయంతి జరుపుకోవడం భారత ప్రజల విలువైన సాంప్రదాయం. ఎందుకంటే మన అనేక మంది ప్రధానులు చేశారు. నెహ్రూ గారి దగ్గర ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, వాళ్ళు నరేంద్ర మోడీ. కానీ వారందరికంటే ప్రఖ్యాతమైనటువంటి భారత చరిత్రలో సువర్ణాక్షరాలు దిగబడిన మహోన్నత చరిత్ర ఇందిరాగాంధీ గారికి ఉంది. ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు, మనం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కొంతమంది స్వాతంత్రంలో విలీనం కాలం. ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థకి ఫ్యూడల్ అవశేషాలు ఉన్నటువంటి జమీందార్ వారసులు, బానిస యజమానుల వారసులు కూడా ఉండేవాడు. వారి స్వాతంత్రోద్యమంలో పాల్గొనకుండా స్వాతంత్రం అనుభవిస్తూనే వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ యొక్క స్వాతంత్రాలను, వాళ్ళ యొక్క భూముల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ కాలంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడం అందరికీ గుర్తుంది. ఆ ఎమర్జెన్సీని ద్వారా ఆనాటి వాణిజ్య బ్యాంకులు ఉన్నటువంటి బ్యాంకులు కొంతమందికి బ్యాంకు మెట్లేవు. అందులో డబ్బులు దాచుకున్న వాళ్ళు, భూములు ఉన్నవాళ్ళు, ధనం ఉన్న మాత్రమే బ్యాంకు మెట్లెక్క అర్హత లేదు. కానీ ఆ ప్రైవేట్ బ్యాంకులన్నీ కూడా జాతీయం చేసి ఇవాళ జాతీయ ప్రథమ సాధారణ పౌరుడుగా బ్యాంకు మెట్లు ఎక్కుతున్నారంటే ఆ మహాతల్లి బ్యాంకులు జాతీయం చేయడానికి ప్రధాన కారణం. అలాగే రాజాభరణాలు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి జమీందారులు, ఎడవెల్లి, పోతునూరు లాంటి జమీందారులు ఉండేవారు. వారికి ప్రభుత్వం నెల వాళ్ళకి పారితోషికం ఇస్తూ ఉండేది. రాజాభరణాలు అనేవాడు. ఆ రాజాభరణాలు రద్దు చేసిన ఘనత ఇందిరాగాంధీ ఉంది. అలాంటి ఎన్నెన్నో ఇప్పుడు మనకు ఆర్టీసీ ఉన్నది. అలాగే ప్రైవేటీకరణ అనేక ఉన్నాయి. ఈ ప్రైవేటీకరణలో ఉన్నటువంటి కూడా జాతీయం చేసి జాతీయ సంపదను కాపాడినటువంటి ఘనత మన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్నది. ఆ మహాతల్లి ఇచ్చినటువంటి దేశ సంపద మరి వాళ్ళు చూసుకుంటే వాటి గురించి వివరించకూడదు. కానీ ఇది కొంచెం ఒక వైజ్ఞాన వేదిక, విద్యా వేదిక. ఈ విద్యా వేదిక మీద అలాంటి వర్ణించడం మంచిది కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆమె సాధించడానికి కూడా ఇవాళ ప్రైవేట్గా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అమ్మాని ఆదాయంలో చిత్రకి వెళ్ళిపోతుంది. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత రేపటి పౌరులుగా మీ అందరి మీద ఉన్నది. దాన్ని మన భారతదేశ సార్వభౌమాన్ని కాపాడుకోవడం కోసం మనందరం కూడా మరి కృషి చేసి ఇందిరాగాంధీ గారి జాతి అంకితం చేసిన జాతిని, ఆ ప్రతిష్టమైన గౌరవాన్ని కాపాడుతున్న బాధ్యత మనందరం మనం చేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం కల్పించినటువంటి సార్కి కూడా ధన్యవాదాలు.